Hallelujah. Praise the Lord. Hallelujah. Greetings to all in the name of our Lord and Savior Jesus Christ of Nazareth. We welcome you all for this live Friday healing service. I request all my friends in Christ to join us for this Friday healing service live telecast. It's a great joy to come to you all your home to praise God, to share the word of God, and to pray for you all for the blessings of God. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ లైవ్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. క్రీస్తునందు సహోదరి సహోదరులకు, క్రీస్తునందు నా స్నేహితులకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ రీతిగా మీ వద్దకు లైవ్గా రావుటకు మాకు ఇచ్చిన దేవుడి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అరుణ్ విక్టర్ మినిస్ట్రీ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను కూడా మీరు దర్శించి ఈ ఛానల్ ద్వారా మీరు దైవ వాక్యాన్ని వినాలని, దైవ దీవెనలు పొందాలని, ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలని కోరుతూ తప్పనిసరిగా యూట్యూబ్ ఛానల్ మీరు విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. ఈ సమయంలో మనమందరము ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని స్వస్థత కూడికను ప్రారంభించుకుంటాం. దైవజనురాలు ఈ సమయంలో ప్రార్థనలు నడిపిస్తుండగా ప్రార్థన అనంతరము మనమందరము స్తుతి ఆరాధనలో ముందుకు సాగుతూ దైవ వర్తమానమునకు సిద్ధపడి దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు, మహిమలు, స్వస్థతలు, దీవెనలు కొరకు మనం సిద్ధపరుస్తాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ఆరంభించుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవా, సర్వాధికారి, సర్వశ్రీ యజమాని దేవా, నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు, వందనాలు ప్రభా. మరొక దినాన్ని నాకు అనుగ్రహించి ప్రభా, ఉదయం నుంచి ఇప్పటి వరకు మాతో ఉండి ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా నీకు స్తోత్రం ప్రభా. ఈ యొక్క స్వస్థత ఆరాధనకు ప్రభా లైవ్ అందించడానికి చూపినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. కృతజ్ఞతలు అర్పిస్తున్నాను తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ మహిమ గల సన్నిధి మాతో ఉండడానికి ప్రభా మమ్మల్ని మరొకసారి పరిశుద్ధపరిచి నీ రక్తంలో కడిగి శుద్ధిపరిచి ప్రభా నువ్వు చేసిన ప్రతి మేలు, ప్రతి ఒక్క ఉపకారం తలంచుకొని కృతజ్ఞతలు అర్పించి ప్రభా ఈ యొక్క హీలింగ్ సర్వీస్ నీ పాదంలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆ రోజు చివరి వరకు మీరే అధ్యక్ష సమస్తం నడిపించండి ప్రభా. మీరు పాడబోతున్న పాటల ద్వారా మీరు మహిమ పొందుకోండి ప్రభా. ఆరాధన అంగీకరించము తండ్రి. అవును ప్రభా, ఈరోజు ప్రభా నీ వర్తమానం ఏం అందించబోతున్నావు ప్రభా. ఆ వర్తమానాన్ని సందేశాన్ని బట్టి, ఆ స్వార్థాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి మాటలు ప్రభా ప్రవచనపూర్వక మాటలుగా, ప్రతి ఒక్కరిని ఆదరించే మాటలుగా, ఓదార్చే మాటలుగా ప్రభా, ప్రతి ఒక్కరి ప్రభా వాక్యముగా సిద్ధపరచబడునుగా ప్రభా. దేవానికి స్తోత్రం ప్రభా. చివరిలో చేయబడతా ప్రభా హీలింగ్ ప్రేయర్ ద్వారా అనేకులకి స్వస్థత, విడుదల ప్రభా, అద్భుతాలు జరుగునుగాక ప్రభా. వాళ్ళ విశ్వాసముతో ప్రభా ఈ కార్యక్రమాన్ని వీక్షించునుగాక ప్రభా. దైవ దీవెనలు పొందుకొనుగాక ప్రభా. అనేకులు ప్రభా ఆన్లైన్లో వచ్చి ప్రభా ఈ కార్యక్రమాన్ని చూసి ప్రభా దీవించబడునుగాక ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. ఎలాంటి ఆటంకాలు, ఇరుకులు ఉండకుండా ప్రభా ఆరంభ చివరి వరకు ప్రభా నీవి అద్దె సమస్త నడిపించి మీరు మహిమ పొందుకోమని ప్రభా నీ పాదంలో ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఈ ఆరాధన అంతట్లో ప్రభా మా యజమానుగా, మా కాపరిగా ఉండి ప్రభా, మా రక్షకుడుగా నడిపించే దేవుడిగా ఉండి ప్రభా నడిపించి మీ మహిమ పొందుకోమని ప్రభా సమస్త మహిమ నీకు మాత్రమే ఆరోపించుకుంటూ నన్ను నేను తగ్గించుకున్నామని హెచ్చిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించడి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన కృప లేనిది మనం క్షణమైన బ్రతకలేము. ఆయన కృప లేనిది మనం క్షణమైన జీవించలేము. ఆయన కృప మనకు అనుదినం కావాలి. అందుకే భక్తుడు పాడిన పాట, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేనయ్యా. ఈ పాట పాడుతూ ప్రభు కృపని పొందుదాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నాతో కలిసి పాడండి, చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని, ఆయన కృపను బట్టు దేవుడికి స్తోత్రం చెల్లిస్తాం. నీ కృపలే నిశ్చలము,
నీ దయలే నిశ్చలము నేను ఊహించలే యేసయ్యా, నీ కృపలే నిశ్చలము నీ దయలే నిశ్చలము నేను ఊహించలే యేసయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నే ఉండలేనయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నే ఉండలేనయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నే ఉండలేనయ్యా, నీ కృప లేని శరము నీ దయలేని శరము నేను ఊహించలే యేసయ్యా, అందరూ పాడదాం. నీ కృప లేని శరము నీ దయలేని శరము నేను ఊహించలే యేసయ్యా, మహిమను విడచి మహిమ దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు, మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు, మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు, మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు, మహిమలో నేను మహిమను పొందా మహిమలో మార్చింది నీ కృపా, మహిమలో నేను మహిమను పొందా మహిమలో మార్చింది నీ కృపా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నే ఉండలేనయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, పడుదా నీ కృప లేనిది నే ఉండలేనయ్యా, నీ కృప లేని శరము నీ దయలేని శరము నేను ఊహించలే యేసయ్యా, నీ కృప లేని శరము నీ దయలేని శరము నేను ఊహించలే యేసయ్యా, ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు, ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు, ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు, ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు, ఆశీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా, ఆశీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నే ఉండలేనయ్యా, యేసయ్యా నీ కృప
ఊహించలే యేసయ్యా. అందరూ నీ కృపలేని శరము, నీ దయలేని శరము నేను ఊహించలే యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఉండలేనయ్యా. పాడండి. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఉండలేనయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా, నీ కృప లేనిదే ఉండలేనయ్యా. చేతులెత్తి చెప్దాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నే ఉండలేనయ్యా. నీ కృప లేనిది నే ఉండలేనయ్యా. హల్లెలూయా. అవును, దేవుడి కృప లేనిది మనము క్షణమైనా బ్రతకలేము. దేవుని బిడ్డలారా, ఆయన కృపలో ఉండకి, కృపలో ఎదుగండి, కృపయే ఆధారం అని పలకండి. ఆ కృప ద్వారా దైవ దీవెనలు పొందండి. ఆమేన్. ఈరోజు మనం ఏమై ఉన్నాం, ఏమవబోతున్నాము, అది కేవలం దేవుని కృప. ఆ కృపకై స్తోత్రంలో మరి ఒక పాట పాడి ప్రభుని మనం మహిమపరుస్తాము. ఈ చక్కని పాట అందరికి తెలిసిన పాట. నేను నమ్ముతున్నాను మీరు అందరి గృహాల్లో మాతో పాటు కలిసి ఆరాధన చేస్తున్నారు. దయచేసి సంఘస్థులు, స్నేహితులు, క్రీస్తునందు సహోదరి సహోదరులు అందరూ ఈ పాటతో మాతో ఐక్యభవించి పాడండి, ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు. నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా. చక్కటి పాట మనమందరం పాడుతూ ఆ సీయోనులో వచ్చే దీవెనలు పొందుదామా, సమాధానం పొందుదామా? ఆమేన్. సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు. నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు. నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా. చెప్పండి. సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు. నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు. నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా. నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నీ సన్నిధిలో నన్ను నిలిపి
కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా నా యందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి నా యందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి కృపావరములతో నన్ను నిలిపి సత్య సాక్షిగా మార్చితివి కృపావరములతో నన్ను నిలిపి సత్య సాక్షిగా మార్చితివి నీ మనసును పొందుకొని నీ ప్రేమను నింపుకొని కీర్తించెదను ప్రతినిత్యం నిన్ను ఆరాధించును అనుచరము సీయోనులో నుండి నీవు కాసించుచున్నావు నాపై సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా రాజా రాజా యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా చప్పట్లతో రాజా 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 ఓ యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా అందరూ యేసు రాజా యేసు రాజా మన్నాను కురిపించినావు పండగండి నిలిచినావు మన్నాను కురిపించినావు పాడాలి పండగండి నిలిచినావు యెహోవా నీవే చూచుకొనెను యెహోవా నీవే చూచుకొనెను సర్వము సమకూర్చెను ఆరాధన నీకే
సమస్త మహిమ ఘనత ప్రభావానికి అర్హుడు, యోగ్యుడు. ఆయన పేరే మన రక్షకుడు, తిరిగి రానై ఉన్న మహిమవంతుడు, నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మీ అందరితో ఈ రీతిగా మీ గృహాల్లో చేరి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దైవ వర్తమానమును అందించడానికి ప్రభు మాకు ఇచ్చిన ఈ చక్కటి ధన్యతను బట్టి దేవాది దేవుడిని మేము స్తుతిస్తున్నాం. ఆమేన్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోయే మాటను ఆలకిస్తాం. ఆయన సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు ప్రభు నాకు ఒక చక్కటి మాట నా హృదయంలో ఉంచాడు. ఆ మాటను మీకు చెప్పాలని, మీతో పంచుకోవాలని, ఈ మాట ద్వారా మీరందరూ దైవ దీవెనలు పొందాలని నమ్ముతూ కోరుతూ మీ ముందు వచ్చుచున్నాము. ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 4వ వచనము బైబిల్ సెలవిస్తూ ఉన్నది, ఆయన వాళ్ళ ప్రతి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయను. హల్లెలూయా. అదేవిధంగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనము, ఏడో అధ్యాయము 17వ వచనము. ది లార్డ్ ఇంగ్లీష్లో ఎవరైనా చదవండి. The Lamb who is in the midst of the throne will shepherd them and lead them to the living fountains of waters. Thank you. And God will wipe away every tear from దేవుడు మీ ముఖముల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయను. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం బైబిల్ సెలవిస్తున్నది, ప్రభు మన ప్రతి కన్నీరుని తుడుస్తాడు. మన ప్రతి కన్నీరు ఒక బాష్ప బిందును తుడిచివేస్తాడు. హల్లెలూయా. The Lord shall wipe away all your tears. This is the word that God is giving for everybody who are watching this program. The Lord shall wipe away all your tears. This is the promise of God. This is the promise which is coming from the throne of God. The Lord shall wipe away all your tears. నీ ప్రతి కన్నీరు ఒక బాష్ప బిందువును తుడిచివేయించును. ప్రతి కన్నీరు తుడిచివేస్తాడు. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనము బైబిల్ సెలవిస్తున్నది, ఆయన మన కన్నీరు చూచే దేవుడు. హల్లెలూయా. ఒకవేళ ప్రజలు, మనుషులు, మనల్ని ప్రేమించేవారు మన కన్నీరు చూడలేకపోతారు, ప్రభు మన కన్నీరు చూస్తున్నాడు. హల్లెలూయా. గొప్ప నటుడు చార్లీ చాంపియన్ ఒకసారి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన అడిగిన ప్రశ్న, ఆయనతో అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు అందరినీ నవ్విస్తారు కదండి, మీకు కన్నీరు ఉండదా, మీకు బాధ ఉండదా, మీకు దుఃఖం ఉండదా, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? దేవుని బిడ్డలారా, నేను అందరినీ నవ్విస్తాను వాస్తవమే, కానీ నాకు కూడా కన్నీరు ఉంది. మీరు నా నవ్వు మాత్రమే చూస్తున్నారు, కానీ నా హృదయంలో ఉన్న కన్నీరు ఎవరు చూస్తలేరు. నా వేదనను ఎవరు చూస్తలేరు, నా బాధను ఎవరు చూస్తలేరు, నేను ఏడుస్తున్న ఆ కన్నీరు ఎవరు చూస్తలేరు. హల్లెలూయా. కేవలము నా నటనమును నేను నవ్వించే ఆ నవ్వులు మాత్రమే, నా ముఖంలో ఆ చిరునవ్వు మాత్రమే చూస్తున్నారు తప్ప నా హృదయంలో ఎంతో కన్నీరు బాధ ఉన్నది. ప్రతిసారి నాకు కన్నీరు వచ్చుచున్నప్పుడు నేను చేస్తున్న పని ఏంటంటే, వర్షంలో నేను పోయి తడిసిపోతాను. ఎందుకంటే నా కన్నీరు ఎవరికి కనబడద్దు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు కూడా అలాగనే ఉన్నావా? ఎవరు నా కన్నీరు చూస్తలేరని బయటికి మాత్రమే నవ్వుచున్నావు, కానీ హృదయ అంతరంలో ఎంతో ఏడుస్తున్నావు, కృంగిపోతున్నావు. ఆ కన్నీరు ఎవరు చూస్తలేరు అనుకుంటున్నావా? నేను సృష్టించిన దేవుడు ఆ కన్నీరు చూస్తున్నాడు. హల్లెలూయా. నీ కన్నీరు ఆయన చూస్తున్నాడు. చూసి ఊరికే ఉండడు. ప్రజలు కన్నీరు చూసి ఊరికే ఉంటారు.
మనుషులు నీ కన్నీరు చూసి ఏమీ చేయరు. కానీ దేవాది దేవుడు నీ తండ్రి, తల్లి లాంటి వాడు నీ కన్నీరు చూసి ఊరికి ఉండడు. నీ కన్నీరు తుడవడానికి పరిగెత్తుకొని వస్తాడు. ఆ కల్వారి నాథుడు నిన్ను కన్నీరు తుడచడానికి పరిగెత్తుకొని వచ్చి నీ ప్రతి బాష్ప బిందును తుడిచివేసి నీ ముఖమును చిరునవ్వుతో నింపివేస్తాడు. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తున్నది 56 కీర్తన 8వ వచనము, మన ప్రతి కన్నీరుని దేవుడు లెక్క పెట్టి ఉన్నాడు. మనము కార్చే ప్రతి కన్నీరు ఏమాత్రం వ్యర్థం పోదు. ప్రతి కన్నీరుని దేవుడు లెక్క పెట్టి ఉన్నాడు, దాచి ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఏం చూసి ఊరికి ఉంటాడో నాకు తెలియదు, కానీ ఆయన పిల్లలు, ఆయన బిడ్డలు ముఖము నుండి వచ్చే కన్నీరు చూసుకొని ఆయన ఊరికే ఉండలేడు. God cannot bear the tears of his children. He can bear anything, but he cannot bear the tears that rolls from the eyes of their children. He will come running to wipe away all your tears. This evening, that Jesus is coming to you through this word, to wipe away all your unseen tears, to wipe away all your tears. Amen. Only Jesus can value your tears. Only Jesus know the value of the tears. యేసుకు మాత్రమే ఆ కన్నీరు విలువ తెలుసు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీ కన్నీరు జీవితానికి ముగింపు తీసుకొని రాబోతున్నాడు. God is going to put an end to the tears of your life. 60వ కీర్తన 20వ వచనములో, అదేవిధంగా 30వ కీర్తన 5వ వచనం, Psalm chapter 60 verse 20 and Psalm 30 verse 5, God is going to put an end to your tears. నీ ప్రతి కన్నీరికి దేవుడు ముగింపు తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. No more tears, no more sorrow, no more. This is what the Lord says. No more tears. God will put an end to your tears. హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి నీకు ఇచ్చిన సందేశం, ఏడుస్తున్నావా, కన్నీరు కారుస్తున్నావా, రోధిస్తున్నావా, ఏడుస్తూ 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 ఇక ఏడవడానికి శక్తికి కోల్పోయినావా? హల్లెలూయా. నువ్వు ఎలాగ ఏడ్చావు, ఎందుకు ఏడ్చావు, ఇలాంటి పరిస్థితులు ఏడ్చావు, అన్ని ప్రభు గమనించాడు. ఆ ప్రతి కన్నీరికి దేవుడు బదిలీ ఇవ్వబోతున్నాడు. ప్రతి కన్నీరుని దేవుడు తుడవబోతున్నాడు. ఆ కన్నీటికి దేవుడు ఒక ముగింపు తీసుకొని రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒక్కడే, దేవుడు ఒక్కడే నీ కన్నీరుని అర్థం చేసుకోగలడు. Only God can understand your tears. Only Jesus can understand your tears. Because the Bible says He Himself has went through that valley of tears. ఆయన ఒక్కడే నీ కన్నీరును అర్థం చేసుకోగలడు. ఎందుకంటే ఆయన కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కన్నీరు లోయలో వెళ్ళాడు, కన్నీరుని అనుభవించాడు. కన్నీరు ఎంత బాధగా ఉంటుంది ఆయనకు తెలుసు. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనంలో మీరు చదివితే, యేసు ప్రభు ఏడ్చెను. సృష్టికర్త కూడా ఏడ్చాడండి. మనం ఏడుస్తున్నప్పుడు మనతో పాటు ఏడ్చేవాడు దేవుడు. ప్రజలు నవ్వుతారు, ఎగతాళి చేస్తారు, నీ గతి ఇంతే అని చెప్తారు, అవమానపరుస్తారు, హేళన చేస్తారు. కానీ నిన్ను సృష్టించిన నీ దేవుడు, నీ తండ్రి, నువ్వు ఏడ్చినప్పుడు నీతో ఏడుస్తాడు. మార్తా మరియ కన్నీరు చూసి ప్రభు తట్టుకోలేదు. వాళ్ళ కన్నీరు చూసి ఆయన కూడా ఏడ్చెను అని బైబిల్ రాయబడి ఉంది. నువ్వు ప్రతిసారి ఏడ్చినప్పుడు నువ్వు ఒంటరిగా ఏడుస్తలేవు, ప్రభు నీతో కూడా ఏడుస్తున్నాడు. హల్లెలూయా. నీ దుఃఖపు కన్నీరు సంతోషపు కన్నీరుగా మారబోతుంది. ఎందుకంటే ప్రభు ఒకడే నీ కన్నీరు అర్థం చేయగలడు. ఈ లోకంలో యేసు ప్రభు ఉన్న కాలము, హెబ్రీయుల పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము,
రోదనలతో, కన్నీరుతో, నిట్టూర్పుతో ప్రభు సన్నిధిలో యేసు ప్రభు ప్రార్థించాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కన్నీరు కార్చాడు. అందుకొరకే ఈ సందేశం ద్వారా నీతో మాట్లాడుతున్న మాట, నీ ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తాడు. ఎందుకంటే ఆ కన్నీరు విలువ ఆయనకు తెలుసు, ఆ కన్నీరు వేదన ఆయనకు తెలుసు. ఈ రాత్రి ప్రతి కన్నీరు తుడిచబోతున్నాడు. ఒక హల్లెలూయా, హల్లెలూయా. 126 కీర్తన 5-6 వచనం మీరు చదివితే బైబిల్ సెలవిస్తున్నది, కన్నీరుతో విత్తేవారు ఆనంద పంటని కోస్తాడు. Those who sow in tears shall reap in joy. Your tears will never go in vain. Every drop of tears that you shed in the presence of God shall bring reward of joy. The harvest of joy. Hallelujah. You may forget your tears, but Jesus will never forget that tears, because that tears is like a seed which has been sown in the kingdom of God. It will bring the harvest of joy. Your tears of sorrow will be turned into tears of joy. This is the word of God. Amen. Surely the Lord will wipe away your tears. Amen. And what kind of tears that we are going through? What kind of tears we are going through, my dear friends? The Bible says in Psalm 69 verse 20, David says, there is no one who can comfort me. I search for somebody who can comfort me in my tears, in my sorrows, in my mourning, but I found none. హల్లెలూయా. నేను బాధలో ఉన్నప్పుడు, నేను కృంగిపోతున్నప్పుడు, నేను వేదనలో ఉన్నప్పుడు, గాయాలు, వేదనలు, సమస్యలు ఇరుక్కున్నప్పుడు ఎవరైనా నన్ను ఆదరిస్తారని ఎదురు చూస్తే ఒక్కడు కూడా నన్ను ఆదరించడానికి లేరు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒంటరితనం అనే కన్నీరుని తుడిచివేస్తాడు. The Lord will wipe away the tears of loneliness. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయినప్పుడు, సిలువ వేయబడినప్పుడు, సమాధి వేయబడినప్పుడు అందరు శిష్యులు గదిలో దాచుకొని ఏడుస్తున్నారు. అయ్యో, యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన మాకందరికీ తండ్రిగా, ఒక తల్లిగా మమ్మల్ని మోసుకున్నాడు. హల్లెలూయా. మమ్మల్ని ఆదరించాడు, మమ్మల్ని కాపాడాడు, మమ్మల్ని పోషించాడు, సంరక్షించాడు. ఆ యేసు తండ్రి వంటి వాడు, తల్లి వంటి వాడు చనిపోయాడు. మా బ్రతుకు అనాది అయిపోయినా, మేము అనాథులుగా అయిపోయారు. అలాంటి సందర్భంలో యేసు ప్రభు వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమై యోహాను సువార్త 14:18 వచనము ప్రభు సెలవించాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. I will not leave you orphans in this world. You are not alone. You may not have father, mother, nobody else. You may be alone, but don't worry. The God who created you, the God who loved you and died for you on the cross, He will never leave you alone. He will never leave you orphans in this world. He will wipe away the tears of loneliness. Every tears of loneliness shall be wiped away. He shall stand beside you. He shall strengthen you. And నీ పక్కన నిలబడతాడు. హల్లెలూయా. దేవునికి ఈ లోకంలో మనం ఏది కూడా సహించగలము, అన్నిటినీ సహించగలము, కానీ ఒంటరితనమును సహించలేము. రెండు రకాల ఒంటరితనము. ఒకటి ఎవరు లేక ఒంటరిగా, రెండోది అందరూ ఉండి ఒంటరిగా. ఎలాంటి ఒంటరితనం ఉన్నా దేవుడు ఆ ఒంటరితనం అనే కన్నీరు తుడుస్తాడు. నన్ను ప్రేమించే వారు ఎవరు లేరు, నన్ను ఆదరించే వారు ఎవరు లేరు, నాకు సాయం చేసేవారు ఎవరు లేరు అని బాధపడుతున్నావా? ఎవరిని నమ్మాను, ఎవరి దగ్గర సాయం కోరాను, ఎవరిపై ఆధారపడ్డాను, వాళ్ళందరూ చేవిడి చేశారు అని కృంగిపోతున్నావా? నమ్ముకున్న వారు నిన్ను నమ్మక ద్రోహం చేశారా? హల్లెలూయా. ఒంటరిగా కృంగిపోతున్నావా? ఆమేన్. ఇక నా జీవితంలో ఎన్నడూ పెళ్లి కాదు, నేను ఒంటరిదానిగా మిగిలిపోతానని చెప్తున్నావా? లేదు. దేవుడు నీ కన్నీరు, ఒంటరితనం తొలగించి నీ కన్నీరు తొడవబోతున్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు.
నీ జీవితంలో ఉన్న ఒంటరితనమును దేవుడు తొలగిస్తాడు. చక్కటి భార్యని ఇస్తాడు, చక్కటి భర్తని ఇస్తాడు. హల్లెలూయా. యోబు ఏడ్చాడు, నేను ఒంటరి అయిపోయాను, నా భార్య కూడా నన్ను విడిచిపోయింది. కృంగిపోయి ఏడ్చినాడు. ఆ యేసు ప్రభు యోబు కన్నీరు తుడిచిన దేవుడు. హల్లెలూయా. శిష్యులు కన్నీరు తుడిచిన దేవుడు, ఒంటరితనమును తొలగించిన దేవుడు. మీ ఒంటరితనము కూడా తొలగింపబోతున్నది. యెహోవా షమ్మాగా, ఇమ్మానువేలుగా దేవుడు మన పక్షము, మన తోడు ఉండబోతున్నాడు. నీకు అండగా నీడగా ఉండబోతున్నాడు. నీ కన్నీరు తుడవబోతున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 38 యోహాను సువార్త 35వ అధ్యాయంలో మీరు చదివితే 38 ఏళ్ళ నుండి పక్షవాయు రోగముతో పడి ఉన్న బెతెస్దా కొరనూరు దగ్గర యేసు ప్రభు ఆయన దగ్గర వచ్చి చెప్పాడు, సహోదరుడా, నువ్వు స్వస్థపరచడానికి కోరవా అని చెప్పిన మాట ఏమిటంటే తెలుసా? నాకు సహాయం చేయడానికి ఒక్కరు కూడా లేరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన బాధ రోగం కాదు, వ్యాధి కాదు, ఒంటరితనం. ఎవరు లేరు. ఒకవేళ నువ్వు కూడా ఎవరు లేరు అనుకుంటున్నావా? నీకు యేసు ఉన్నాడు, నీ సృష్టికర్త ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రతి కన్నీరు తుడుస్తాడు. యుగ సమాప్తి వరకు నీతో ఉంటాను అని చెప్పిన దేవుడు నీతో సదాకాలం ఉంటాడు. విల్ నాట్ బి అలోన్. రెండవదిగా లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనము. థ్యాంక్ యూ లార్డ్. ఒక స్త్రీని పట్టబడింది. వ్యభిచారములో పట్టబడినప్పుడు రాయలతో తరుముకొని ఆమెను యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చి పడివేశారు. ఆ తల్లి, ఆ స్త్రీ వేశ్య యేసు ప్రభు కాలు పట్టుకొని ఏడుస్తూ మొరపెడుతున్నది, అయ్యా నన్ను కనికరించు. తలదించుకున్నది, సమాజం ముందు తలదించుకున్నది, కుటుంబం ముందు తలదించబడింది. సమాజం ముందు తల ఎత్తలేని పరిస్థితి. కారణం పాపం. ఒక వేశ్యగా రకరకాల వ్యభిచారములో జీవిస్తూ డబ్బులు సంపాదిస్తూ పట్టబడిన సమయంలో ఎవరి ముందు తల ఎత్తని పరిస్థితి. ఇక చావే నాకు దిక్కు అని ఏడుస్తున్నప్పుడు, సిగ్గుతో తలదించినప్పుడు అందరూ ఉమ్మి వేస్తున్నారు, రాయిలతో తరుముతున్నారు. ఇలాంటి స్త్రీలు బతకడానికి వీలేదు, చంపేయాలి. కుటుంబం ద్వారా వెలివేయబడింది, సమాజం నుండి వెలివేయబడింది, అందరి ద్వారా వెలిపడిపోయింది. అందరూ అవమానపరుస్తున్నారు. అటువంటి స్త్రీ ఆ అవమానము, నిందను తట్టుకోక యేసుప్రభు పాదమును పట్టుకొని ఏడుస్తుంది, అయ్యా ఎందుకయ్యా నా బతుకు, అయ్యా ఈ పాపిష్టి పనులు చేయకూడదని ఎంతసారి అనుకున్నా అదే పాపంలో మళ్ళా నేను పడిపోతున్నాను. యేసుప్రభు అన్నాడమ్మా, పాపం చేయవాడు పాపానికి దాసుడమ్మా, నువ్వు దాసురాలుగా అయిపోయావు పాపానికి. ఈ పాపంని బట్టి నీకు అవమానము, నిందలే. హల్లెలూయా. కానీ నేను నీ అవమానాన్ని తొలగిస్తాను. హల్లెలూయా. I will wipe away the tears of shame which has come to you through this sin. Amen. ఎక్కడ ఆమె తలదించబడింది అదే చోటులో దేవుడు ఆమె తలని ఎత్తే విధంగా చేశాడు. ఎక్కడ వెలివేయబడింది అక్కడనే అంగీకరింపబడే విధంగా ప్రభు ఆమెను ఘనపరిచాడు. ఆ అవమానము, ఏ పాపం ద్వారా ఆమెకు కలిగిన అవమానము, ఏ పాపం ద్వారా ఆమెకు కలిగిన నిందలు, వాటిని దేవుడు తుడిపివేసి ఆమెకు దయా కిరీటముతో ధరింప చేశాడు. హల్లెలూయా. ఒక గొప్ప సువార్తికురాలుగా మార్చేశాడు. హల్లెలూయా. Jesus wiped away the tears of shame, tears of insult. Amen. ఎంతో మంది తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళు చేసిన పాపం బట్టి వాళ్ళ పిల్లల ముందు తల ఎత్తలేని పరిస్థితి, సమాజంలో తల ఎత్తలేని పరిస్థితి. ఎంతో మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పు వల్ల సముదాయంలో తల ఎత్తలేని పరిస్థితి, సిగ్గుతో తలదించుకుంటున్న అవమానం. హల్లెలూయా. నీ తండ్రి ఒక తాగుబోతుడు, నీ తల్లి ఒక వేశ్య, తక్కువ కులం, మీరు వెలివేయబడిన జాతి,
నీ కులమును బట్టి, నీ జాతిని బట్టి, నీ భాషని బట్టి, నీ రంగును బట్టి, మీరు చేసిన తప్పును బట్టి, పొరపాటును బట్టి ప్రజలు నిన్ను వేధించి అవమానించి హింసిస్తున్నారా? బాధపడమాకు. దేవుడు ఆ ఒక అవమానమును, నిందమును తొలగించబోతున్నాడు. ఆ నిందను శాశ్వతంగా తొలగించబోతున్నాడు. అవమానం తొలగించబోతున్నాడు. తాగుబోతుడు, దొంగవాడు, హల్లెలూయా, దోచుకున్నవారు, వెలివేయబడిన వారు అని రకరకాలుగా మాట్లాడి మిమ్మల్ని అవమానపరుస్తున్నారా? గుట్రాలని అవమానపరుస్తున్నారా? అన్నని అవమానపరిచారు, గుట్రాలని. ఏడ్చింది, అయ్యో ఎంతకాలం ప్రభు నన్ను ఈ మాటలతో నేను సహించాలి. ఎక్కడ వెళ్ళినా గుడ్రాలు 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 నేను వేధించి అవమానిస్తున్నారు. ఆ బాధ తట్టుకగా ప్రభు చనిపోతే బాగుంటుందని అనుకుంటున్నాను. నీ సన్నిధిలో ఏడుస్తున్నాను. దేవుడు ఆమె కన్నీరు చూచాడు. హల్లెలూయా. ఆ అవమానపు కన్నీరు తుడిచివేసి ఆయమని అవమానించిన వారి ముందే దేవుడు ఆయమని తల ఎత్తే విధంగా సాముయేలు అనే ప్రవక్త కుమారుని దేవుడు ఆమె కనుగరించాడు. నీకు కూడా అదే అద్భుతం చేయబోతున్నాడు. నీపై ఉన్న దాగు మచ్చ, నీ జీవితమును విడిచిపెట్టని దాగు మచ్చ, ఆ బురదలు దేవుడు తొలగించి ఆయన రక్తంతో పవిత్రపరిచి నిన్ను నూతన వ్యక్తిగా మార్చి, ఎక్కడ నీ తల దించబడింది అదే చోట్ల నీ తల ఎత్తే విధంగా దేవుడు నీ కన్నీరు తుడవబోతున్నాడు. హల్లెలూయా. మూడవదిగా యోబు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనము బైబిల్ సెలవిస్తున్నది. యోబు కన్నీరు దేవుడు తుడిచాడు. యోబు కన్నీరుని దేవుడు చూశాడు. ఆ కన్నీరు ఎందుకొరకు? అయ్యో ఎందుకు ఈ నష్టాలు, ఎంత నష్టాలు! ఒకే రోజు అన్నిటినీ పోగొట్టుకున్నాడు, అన్నిటినీ కోల్పోయాడు. తన వ్యాపారాన్ని పోగొట్టుకున్నాడు, తన కలిగిన ధనముని పోగొట్టుకున్నాడు, తన పిల్లలు చనిపోయారు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, తన భార్యని పోగొట్టుకున్నాడు, చివరిగా ఆయన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇది తట్టుకోక హృదయ వేదనతో, కన్నీరుతో, రోదనతో రోధించి ఏడుస్తున్నాడు. అటు సమయంలో స్నేహితులందరూ ఇంకా బాధ పెడుతున్నారు. హల్లెలూయా. అటువంటి సమయంలో ప్రభువా ఎక్కడున్నావు ప్రభువా అని వేడుకుంటున్న సమయంలో ప్రభు ఆయన కన్నీరు చూచి ఆయన కన్నీరును తుడిచాడు. ఆయన ప్రతి నష్టమును ప్రభు రెండంతుగా సమకూర్చాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం మీరు చదివితే, యోబు పోగొట్టుకున్న సమస్తమును దేవుడు రెండంతులుగా సమకూర్చుని ఆయన కన్నీరు తుడిచాడు. The Lord will wipe away the tears of losses. You may lost your job. You might have lost your job, your wealth, your health, your wife, your children, your loved ones. You might have lost your respect. You might have lost everything, like Job, and crying in the presence of God. God is seeing the tears, and He will wipe away all your tears and restore back what all you have lost. నీ జీవితంలో ఏమేం పోగొట్టుకున్నావు అన్నిటినీ దేవుడు సమకూర్చబోతున్నాడు. నేను ఆత్మలో చూస్తున్నాను. సహోదరుడా, నీ అభిషేకం పోగొట్టుకున్నావు. నీ అభిషేకం పోగొట్టుకున్నావని ఏడుస్తున్నావు. ఈ మాటను వింటున్నావు. నువ్వు అభిషేకం పోగొట్టుకున్నావు, ఆత్మీయతను పోగొట్టుకున్నావు. నీ కుటుంబంలో నీకు మర్యాద లేదు, ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నావు. చివరిగా ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నావు. నెమ్మది లేదు, ముందు ఉన్న సమాధానం, సంతోషం ఇంట్లో లేదు. ఈ మాట నువ్వు వింటూ ఏడుస్తున్నావు. ప్రభు నిన్నే చూస్తున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు. యోబు కన్నీరు తుడిచిన దేవుడు నీ కన్నీరు కూడా తుడిచి నువ్వు పోగొట్టుకున్న అభిషేకాన్ని రెండంతుగా సమకూర్చబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న నెమ్మదిని దేవుడు రెండంతుగా సమకూర్చబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న దర్శనమును దేవుడు తిరిగి సమకూర్చబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న ఆత్మీయతను దేవుడు తిరిగి సమకూర్చబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్య దేవుడు తిరిగి రెండంతులుగా దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న సమస్తమును దేవుడు సమకూర్చబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి భాష బిందును తుడిచివేస్తాడు. నాలుగోదిగా 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1, 2, 3 వచనం మీరు చదివితే, యెషయా ప్రవక్త హిజ్కియా రాజు దగ్గర వచ్చి అంటాడు,
నీ ఇంటిని సిద్ధపరచుకో, అతి త్వరలో నువ్వు చనిపోబోతున్నావు. హిజ్కియా రాజాకి రోగం వచ్చి ఆ రోగము మరణం ప్రయాణము వరకు తీసుకుని వెళ్ళిపోయింది. మరణకరమైన రోగము, ఇంకా కొన్ని దినాలు చనిపోబోతున్నాడు. దేవుడు ఆజ్ఞ వచ్చేసింది ప్రవక్త ద్వారా. వెంటనే గొడుగు ఆనుకొని ఏడుస్తున్నాడు. ఒక చిన్న పిల్లవలే గోజాడుతూ ఏడుస్తున్నాడు. అయ్యా, నేను నీ బిడ్డను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నేను ఎంతలాగా ఉత్తమంగా బతికానని ప్రభువా జ్ఞాపకం చేసుకో అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుచున్నప్పుడు బైబిల్ అంటుంది, దేవుడు ఆయన కన్నీరు చూచి ఆయన రోగాన్ని స్వస్థపరిచెను. స్వస్థపరిచి 15 సంవత్సరం ఆయుష్ని దేవుడు పొడిగించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మాటను వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రియమైన సహోదరి సహోదరులారా, హిజ్కియా రాజా కన్నీరు తుడిచి దేవుడు ఆయనని స్వస్థపరిచి, ఆయన కన్నీరు తుడిచి ఆయనకు 15 సంవత్సరం ఆయుష్ను పొడిగించిన దేవుడు ఈ రాత్రి ఈ మాటను వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ రోగముతో, ఏ వ్యాధితో, ఏ బలహీనతతో నువ్వు ఏడుస్తూ కృంగిపోతున్నావో ఆ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. నీకు వైద్యము చేస్తున్న వైద్యుడు కన్నీరు చూడలేకపోవచ్చు. నిన్ను కట్టుకున్న నీ భార్య, నీ భర్త కన్నీరు చూడలేకపోవచ్చు. నీతో పుట్టినవారు వాళ్ళని కన్నీరు చూచలేకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను రక్షించి, నిన్ను కాపాడి, నిన్ను ప్రేమించి దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు. ఎలాంటి వ్యాధి, ఎలాంటి రోగముతో నువ్వు వేదన పడుతున్నావు? మరణం కొరకు ఎదురు చూస్తున్నావా? చచ్చిపోతే బాగుంటుంది, నేను భారంగా ఉన్నాను నా ఇంటికి, మరణ పడకలు అయిపోతున్నావా? ఏడుస్తూ అయ్యా ఈ వ్యాధి కంటే ప్రభువా నాకు సావే మేలు అంటున్నావా? ఇక నిరీక్షణ లేదంటున్నావా? ఏడుస్తున్నావా? ఆ హిజ్కియా రాజు వలె నీ కన్నీరుని దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీరుని చూసి దేవుడు నీ కన్నీరుని తుడుస్తాడు. ఈ సమయంలో ఈ మాటను వింటున్న, ఒకవేళ నువ్వు పడుకోలో ఉన్నావా, వీల్ చైర్లో ఉన్నావా, గోడని పట్టుకొని నడుస్తున్నావా, ఎవరినైనా సాయం అడిగితే ఎవరు సాయం చేస్తలేరా, నీ రోగాన్ని బట్టి నిన్ను అవమానిస్తున్నారా, నీకు రోగం వచ్చినదని చాలా మంది ఆనందిస్తున్నారా? బాధపడకు, యెహోవా రాఫా ఉన్నాడు, నీ కొరకు గాయపడ్డాడు, నీ వ్యాధులన్నీ సిలువలో మోసుకున్నాడు. ఆయన దెబ్బల చేత స్వస్థత కలిగింది, ఆయన నామంలో స్వస్థత. ఈ మాటలు వింటున్నగా పరిశుద్ధాత్మ దేవుడు నీ కన్నీరు తుడుస్తున్నాడు. నీ శరీరంలో ఉన్న ప్రతి రోగమును, ప్రతి వ్యాధులను, ప్రతి అవయములో పునరుద్ధరణ శక్తి దిగుతున్నది. ఈ సమయంలో కొత్త అవయాలు సృష్టించబడుతున్నది, నూతన అవయాలు సృష్టించబడుతున్నది. కిడ్నీలో రాయిలు తొలగిపోతున్నది, గుండెపోటు తొలగిపోబోతున్నది, అస్తమా హీల్ అవబోతుంది, థైరాయిడ్ హీల్ అవబోతుంది, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు హీల్ అవబోతుంది. థాంక్ యూ జీసస్. ఈ మాటలు వింటుండగానే నీ శరీరంలో స్వస్థత శక్తి, పునరుద్ధరణ శక్తి దిగుతున్నది యేసు నామములో. Be healed in Jesus name. Hallelujah. ఏ రోగమైనను, ఏ వ్యాధి అయినను, ఏ బలహీనత అయినను, ప్రతి రోగము వ్యాధులను ప్రభు అయిన యేసు సిలువలో మోసుకున్నాడు. ఆయన గాయపడ్డాడు. ఆయన గాయపడిన హస్తము ఈ మాటలు వింటుండగా నీపై చాపబడుతున్నది. ఆ హస్తము నీ ప్రతి వ్యాధులను స్వస్థపరిచి, ప్రతి రోగాన్ని స్వస్థపరిచి, నీ కన్నీరును, నీ బాష్ప బిందును తుడిచివేస్తున్నది. థ్యాంక్ యూ లార్డ్. యెహోవా రాఫా. చెప్పండి, యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా, స్వస్థపరిచావే వందనమయ్యా. చెప్పండి, నా యేసయ్యా, నా యేసయ్యా, నా కన్నీరు తుడిచావే వందనమయ్యా.
వందనమయ్యా నా కన్నీరు తుడిచావే నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన 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 నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే Jesus will wipe away your tears. उन कन्नीरे कर्तर तोड़ैपा యేసు నీ కన్నీరు తుడుస్తున్నాడు. ప్రతి భాష విధులు తుడుస్తున్నాడు. నీ దుఃఖం సంతోషంగా మార్చబడుతున్నది. నీ రోగం స్వస్థపరచబడుతున్నది. దేవుడు సమస్తమును సమకూర్చుతున్నాడు. నీకు ఘనత ఇవ్వబోతున్నాడు. నీ తోడు ఉండబోతున్నాడు. నీ కంటి నుండి ప్రతి భాష బిందును ప్రభు తుడిచెను. హల్లెలూయా. నీ ఒంటరితనమనే కన్నీరు దేవుడు తుడిచెను. నీ అవమానమనే కన్నీరు దేవుడు తుడిచెను. హల్లెలూయా. నీ నష్టమనే కన్నీరు దేవుడు తుడిచెను. నీ రోగం అనే కన్నీరు దేవుడు తుడిచి హల్లెలూయా నీ తోడు ఉండబోతున్నాడు. నీకు ఘనత ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నీకు జయం ఇవ్వబోతున్నాడు. సమకూర్చబోతున్నాడు. నీకు ఆరోగ్యము దీర్ఘాయుష్షు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నుంచి నీ కన్నీటి బ్రతికి ముగింపు కలగబోతుంది. యేసు నామములో no more tears. Every tears of loneliness shall be wiped away. Every tears of shame will be wiped away. Every tears of losses shall be wiped away. Every tears of sickness shall be wiped away. All your tears of sorrow will be turned into tears of joy. As the servant of God, the woman of God will pray for the word to fulfill in your life. After that, I am going to pray for all the people for the healing. Get ready. Miracles is going to explode in Jesus' name. Come on, join in prayer. ప్రార్థనలో ఏకీభవించండి. Thank you, వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. చక్కటి వర్తమానాన్ని అందించడానికి ప్రభా, నీ సేవకుని వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, నువ్వు ప్రతి కన్నీరు ప్రతి బాష్మ బిందును తుడిచే దేవుడు ప్రభా. ఈ లోకంలో ప్రభా మనుష్యులు ప్రభా వాళ్ళ జీవితం కొద్దిపాటి అయినప్పటికీ ప్రభా సమస్యలు దుఃఖము వేదన కన్నీరు బాధ అదే ఉంటుంది ప్రభా. అయినప్పటికీ ప్రభా అన్నిటినీ జయించిన దేవుడు ప్రభా. ఈ లోకంలోని బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రభా ప్రతి కన్నీరును చూస్తున్నారు ప్రభా. ఆ ప్రతి కన్నీరు ప్రభా ఒక బుడ్డిలో ఉన్నది ప్రభా. దేవా ప్రతి కన్నీరు చూసి ప్రభా వాళ్ళ దుఃఖాన్ని వాళ్ళ వేదని సంతోషంగా మార్చే దేవుడా ప్రభా. ఒంటరితనం అనే కన్నీరు ప్రభా చూడండి ప్రభా. నీ ప్రజలు ప్రభా ఎంతో మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు ప్రభా. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ప్రభా ఆ ఒంటరితనాన్ని ప్రభా రహస్యమైన దేవుడు నీవే చూస్తున్నా ప్రభా. వాళ్ళ కన్నీరు చూడండి ప్రభా. పాపం చేసిన అవమానం తట్టుకోలేక కన్నీరు ప్రభా. వాళ్ళ అవమానానికి ఘనత ఇచ్చు దేవుడా ప్రభా. దేవానికి స్తోత్రం. నష్టపోయిన ప్రభా ఎలాంటి కన్నీరుంద ప్రభా వాళ్ళ నష్టాన్ని దీవెనకరంగా మార్చుము తండ్రి. ఆశీర్వదకరంగా మార్చుము తండ్రి. ఈ రోజు నీ బిడ్డలు ప్రభా ఎటువంటి రోగం ఎటువంటి అనారోగ్యాల్లో ప్రభా కన్నీరు కారుస్తున్నారో ప్రభా. నిరీక్షణ లేని వారై కన్నీరు కారుస్తున్నారేమో ప్రభా. వెలివేస్తున్నారని కన్నీరు కారుస్తున్నారు ప్రభా. దుఃఖంలో ఉన్నారేమో ప్రభా. బిడ్డల్ని ప్రభా వాళ్ళ కన్నీరు మీరు తుడవండి యేసయ్యా. ఇప్పుడే వాళ్ళ హృదయాన్ని ప్రభా వాళ్ళ గాయపడిన హృదయాన్ని ధైర్యపరచు యేసయ్యా. అవును ప్రభా వాళ్ళ దుఃఖాన్ని ప్రభా సమాప్తం చేసే దేవుడి వైపు వాళ్ళ కనులెత్తి చూడనుగాక ప్రభా. చూడనుగాక ప్రభా. నిస్సల మొర్ర పెంచునుగాక ప్రభా. ఒంటరితనానికి ముగింపు వచ్చునుగాక ప్రభా. నష్టానికి ప్రతిఫలం చూడనుగాక
అవమాని ఘనత చూడను గాక ప్రభా, రోగాలకి పరిష్కారం చూడను గాక ప్రభా. ప్రతి ఒక్క కన్నీరు చూసి ప్రభా తుడిచివేమో తండ్రి, తుడిచివేమో తండ్రి. వాళ్ళ బాధను అర్థం చేసుకోవడానికి మనుషులు కాదు ప్రభా, మనుషుల రూపంలో ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రం ప్రభా. నా మంచి దేవుడో ప్రభా, కన్నీరు చూసే దేవుడో ప్రభా, దేవానికి వందనాలు యేసయ్యా. ప్రతి ఒక్కరి కన్నీరు చూసి ప్రభా, ప్రతి ఒక్కరిని కన్నీరు తుడిపివేసి ప్రభా, అందులో ఎవరి బిడ్డలు ఉన్నారో ఏమో ప్రభా, వృద్ధాపంలో తల్లున్నారా ప్రభా, వాళ్ళ జీవితంలో ఓటమి అయిపోయినదే ప్రభా, విఫలం చూస్తున్నారేమో ప్రభా. దేవానికి స్తోత్రం. వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కన్నీరు తుడిచి ప్రభా, ప్రతి బిడ్డని ఓదార్చి ధైర్యపరిచి ఈ వాక్యం ప్రతి ఒక్క జీవితంలో నూరంతంగా ఫలింపచేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో మీకు ఎక్కడెక్కడ అనారోగ్యం ఉన్నది అక్కడ చేతులు ఉంచుకోండి. రోగం ఉన్నవారు మీ చేతులు ఆ రోగం ఉన్న చోట్లో ఉంచండి. అభిషేకం కావాల్సిన వారు మీ తలపై చేతులు ఉంచండి. మీ పిల్లల కొరకు మీరు ప్రార్థించినట్లయితే వాళ్ళ మీద చేతులు ఉంచండి. ఈ సమయంలో మనం ప్రార్థించబోతున్నాము. యెహోవా రాఫా ముట్టబోతున్నాడు. నజరేయుడైన యేసు నామములో ఈ మాటను వింటున్నా ఎక్కడెక్కడ నీ ప్రజలు చేతులుంచి వారి రోగం మీద ప్రార్థించుచున్నారు తండ్రి, ఆ రోగంపై నీ హస్తము దిగి వచ్చుదురు కాక. వాళ్ళ హస్తముల నుండి దైవ శక్తి, పునరుద్ధాన శక్తి, స్వస్థత శక్తి దిగుదురుగాక. నజరేయుడైన యేసు నామములో శిరము నుండి అరికాలు వరకు ఏ ఏ చోట్ల రోగము, వ్యాధు, బలహీనత ఉన్నది బయటికి వచ్చునుగాక. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం. Be healed in Jesus' name. Be delivered in Jesus' name. Be blessed in Jesus' name. Be anointed in Jesus' name. దేవుని అభిషేకం దిగుదురుగాక, అభిషేకం దిగురుగాక, అగ్ని దిగుదురుగాక. ప్రతి రోగము స్వస్థపరచబడుదురుగాక. చిన్న పిల్లలు, వృద్ధులు, యవనస్తులు పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్నవారు అన్ని నార్మల్ అవుదురుగాక. ప్రతి రోగాలు బయటికి వచ్చుదురుగాక. ప్రతి దయ్యాలు బయటికి వచ్చుదురుగాక. మరణ కట్టలు విప్పబడదురుగాక. శాప కట్టలు విరగొట్టబడదురుగాక. మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు విర్రగొట్టబడదురుగాక. నాశనం అవుదురుగాక. నిద్ర లేని వారికి నిద్రను, గర్భఫలమును దీవించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం పోగొట్టుకున్న వారికి తిరిగి సమకూర్చండి. అప్పులు కొట్టివేయండి. ఆర్థిక ఇబ్బందులు కొట్టివేయండి. ఆర్థిక సమస్యలు తొలగించండి. పేదరికం తొలగించండి. దరిద్రతను తొలగించండి. చీకటి తొలగించండి. వెలుగుతో ఆయన ప్రభువుని నింపండి, ప్రకాశింపచేయండి. ప్రభువా, కుటుంబాల జీవితాలు సమాధానం, నెమ్మది కలుగుదురుగాక. హల్లెలూయా. పీడకల నుండి విడుదల ఇవ్వండి. సర్పాత్మ నుండి విడుదల ఇవ్వండి ప్రభువా. దయ్యపు శక్తుల నుండి విడుదల ఇవ్వండి ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. ఆశీర్వదించేందుకు స్తోత్రం. అభిషేకిస్తున్నందుకు స్తోత్రం. గొప్ప కార్యం చేస్తున్నందుకు స్తోత్రం. యేసు నామములో పొందుతున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్ బై దిస్ లైవ్ టెలికాస్ట్, కైండ్లీ షేర్ యువర్ టెస్టిమనీ. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు దీవింపబడి ఉంటే మీ సాక్ష్యాలు మాతో పంచుకోండి. మీతో పాటు మేము ప్రభుని స్తుతించాలని ఆశపడుతున్నాం. అంత మాత్రమే కాదు, మా అరుణ్ విక్టర్ పరిచయం కొరకు ప్రార్థించండి. ప్రతిసారి మేము చేస్తున్న లైవ్ మీకు అందబడాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే అరుణ్ విక్టర్ మినిస్ట్రీ అని క్లిక్ చేసి మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అక్కడ ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటే దాన్ని చేసి పక్కలో ఉన్న బెల్ సింబల్ మీరు నొక్కినప్పుడు ప్రతిసారి మేము ఈ వీడియో చేసినప్పుడు మీకు మేము అందుబాటులో ఉంటాం. కనుక సహకరించని కోరుతున్నాము. ఒకవేళ దేవుడు మీరు మిమ్మల్ని ప్రేరేపిస్తే మా పరిచర్యకు మీరు సహాయం చేయాలని మేము ఆశపడుతున్నాం, మేము కోరుతున్నాం. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మా ఫోన్ నంబర్ 8497926228. మరి ఒకసారి చెప్తున్నాను, 8497926228. ఈ నంబర్కి మీరు సంప్రదించండి. ఈ నంబర్కి మీ సహకారాన్ని అందించండి. మీ సాక్ష్యాలు మాతో పంచుకోండి. మరి ముఖ్యంగా మీ ప్రార్థన అంశాలు కూడా మాకు తెలియపరచండి. మనమందరము తిరిగి కలిసేంత వరకు దేవుడు మహాకృప మీకు తోడై ఉండుదురుగాక.
హల్లెలూయా. వచ్చే ఆదివారము 10 గంటలకి ఇదే లైవ్ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ ఆరాధనలో మీ ఎదుకు రాబోతున్నాం. దయచేసి దాంట్లో కూడా మీరందరూ పాల్గొవాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాము. దేవుడు మీకు దీవించునుగాక. ఆశీర్వాదం పొందుదాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, యేసుక్రీస్తు ప్రభు వారి కృపయో, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి కాపుదల మీకును మీ కుటుంబానికి ప్రభు వచ్చేంత వరకు తోడై ఉండి నడిపించి ఆశీర్వదించుదురుగాక. సియోనులో నుండి ప్రభు మిమ్మల్ని దీవించుదురుగాక. సియోనులో నుండి ఆయన ముఖ కాంతి మీపై ప్రకాశించుదురుగాక. సియోనులో నుండి ఆయన నెమ్మది నలు దిశలో మీలో మీ గృహాల్లో నిలిచి ఉండుదురుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.